ఇజ్రాయెల్లో భారీ విధ్వంసానికి ఇరాన్ బిగ్ స్కెచ్ వేస్తోందా అంటే అవునని అనిపిస్తోంది. ఇజ్రాయెల్ అణు కేంద్రంపై దాడికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లు క్షిపణులతో అణు కేంద్రంపై అటాక్ చేసేందుకు ఇరాన్ వ్యూహం రచిస్తోంది. ఇజ్రాయెల్లోని డిమోనా నగరంలో అణు కేంద్రంతో పాటు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలున్నాయి. డిమోనా ఇరాన్కు సరిగ్గా 1200 నుంచి 1500 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అణు కేంద్రంపై దాడి చేసేందుకు ఇరాన్ దగ్గర 135 మోస్ట్ అడ్వాన్స్డ్ డ్రోన్లున్నాయి. ఫతా-2 హైపర్సోనిక్ క్షిపణి దాడి చేసే సామర్థ్యం ఉంది. 2000 కిలోమీటర్ల వరకు వెళ్ళి దాడి చేసే నైపుణ్యం ఉంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను తప్పించుకొని వెళ్ళి అటాక్ చేసే శక్తి కూడా ఉంది. ఇజ్రాయెల్ను దెబ్బతీయాలంటే అంతకు మించి మరో మార్గం లేదని ఇరాన్ భావిస్తోంది. ఒకవేళ దాడి జరిగితే ఇజ్రాయెల్లో భారీ విధ్వంసం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఒక్క బాంబు ఇజ్రాయెల్ను పూర్తిగా విధ్వంసానికి గురి చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ దాడులు చేస్తే అప్పటిదాకా చూస్తూ ఊరుకుంటుందా? ఇప్పటికే ఇరాన్ను పీల్చి పిప్పి చేస్తున్న ఇజ్రాయెల్ అమెరికా సేనలు ఇరాన్ తమపై దాడి చేసేదాకా వేచి చూస్తాయా? అందుకు సంబంధించి ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ అలాగే అమెరికా దళాలు పసిగట్టలేకపోతాయా అనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అంశం. ప్రధానంగా ఇజ్రాయెల్ ఒక్క అణు రియాక్టర్ కోసం గతంలో అమెరికానే మోసం చేసిందని, దాని అణు కార్యక్రమానికి గుండెకాయ వంటిది అగ్రరాజ్యం కన్నుగప్పి ఫ్రాన్స్ సహాయంతో నిర్మించిన ఈ అణు కేంద్రం ఇప్పుడు ఇరాన్ గురిలోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత పొరుగు దేశాలు వరుసగా దానితో యుద్ధాలకు దిగాయి. అమెరికా సహాయంతో వాటిని ఓడించినా ఎప్పటికైనా తన ఉనికిని ముప్పు తప్పదని గ్రహించినట్టుగా తెలుస్తుంది. దీంతో అప్పటి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ తమ దేశాన్ని అణుశక్తిగా మార్చాలని నిర్ణయానికి వచ్చారు. దేశంలోని నెగెవ్ ఎడారిలో యురేనియం నిల్వల కోసం గాలించినా ఎక్కడ దొరకలేదు. 1950లో ఇజ్రాయెల్ ఆటమిక్ కమిషన్ ఏర్పాటు చేశారు. 56లో సూయిజ్ కాలువ సంక్షోభం తర్వాత అమెరికాపై అసంతృప్తితో ఇజ్రాయెల్, ఫ్రాన్స్ దేశాలు దగ్గరయ్యాయి. దీంతో రహస్యంగా భారజల రియాక్టర్ నిర్మించేందుకు ప్యారిస్ అంగీకరించింది. స్వదేశంలో మాత్రం ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఉంచింది. కానీ ఫ్రాన్స్లో ప్రభుత్వం మారి చార్లెస్ డిగాల్ అధికారంలోకి వచ్చి ఈ డీల్ గురించి తెలుసుకొని కంగారు పడ్డారు. అప్పటికే రియాక్టర్కు సంబంధించినటువంటి కీలక టెక్నాలజీ ఇజ్రాయెల్కు చేరింది. ఇక డీల్ను రద్దు చేస్తే ఫ్రాన్స్ కంపెనీలు దివాలా తీసే ప్రమాదం ఉండడంతో ఊరుకున్నట్టుగా సమాచారం. సో మొత్తం మీద ఎట్టకేలకు నెగెవ్ ఎడారిలో డిమోనా అనే ప్రదేశంలో భారీ రియాక్టర్ను ఇజ్రాయెల్ నిర్మించింది. యూరప్ దేశాల టెక్నాలజీ బ్లూ ప్రింట్స్ నిపుణుల సహాయంతో దీన్ని రూపొందించినట్టు తెలుస్తుంది. ఇందులోని భూగర్భ బంకర్లో అణుబాంబులకు వాడే ప్లూటోనియం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఈ విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. దీంతో ఇది అణు విద్యుత్ ఉత్పత్తి కోసం కాదన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఈ వార్తకు సంబంధించి కొన్ని తెలుగు పత్రికలు దీనికి సంబంధించినటువంటి అంశాలను ఉటంకిస్తున్నాయి. ఇక ఆ తర్వాత అమెరికా నిఘా విమానాలు ఈ భారీ కాంక్రీట్ డోమ్ ఉన్న భవనం ఫోటోలు తీసింది. తొలుత ఇది ఒక టెక్స్టైల్ ఫ్యాక్టరీ అని ఇజ్రాయెల్ నమ్మబలికింది. అమెరికా నిఘా సంస్థ సిఐఏ వీటిని విశ్లేషించి ఈ భారీ నిర్మాణాన్ని అణు రియాక్టర్గా తేల్చింది. ఈ విషయం అప్పటి అమెరికా అధ్యక్షుడు కెనడీ వద్దకు కూడా చేరింది. దీంతో తమ అధికారుల తనిఖీలకు అనుమతించాలంటూ ఇజ్రాయెల్పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఇజ్రాయెల్ కేవలం సందర్శనకు మాత్రమే అనుమతించినట్టుగా తెలుస్తుంది. అంతేకాదు పశ్చిమాసియాలోకి కొత్త ఆయుధాలు తీసుకురాబోమని అమెరికాకు హామీ ఇచ్చి ఆ దేశ తనిఖీ బృందం కళ్ళు గప్పినట్టుగా ఓ తెలుగు వార్తాపత్రిక ప్రచురించింది. ఇక ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. لازم نفعل على المركزات. يا اخي يا ابني
ఇక శుద్ధి చేసిన యురేనియం కోసం అమెరికాలోని అపోలో పట్టణంలోని న్యూక్లియర్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ కార్పొరేషన్కు ఇజ్రాయెల్ ఏజెంట్లు చాలాసార్లు సందర్శించి విడతల వారీగా దాదాపు 600 పౌండ్ల శుద్ధి చేసిన యురేనియాన్ని అపహరించినట్టుగా ఈ తెలుగు పత్రిక సారాంశం. ఇక సాధారణ యురేనియం కోసం ఆపరేషన్ ప్లంబాట్ను చేపట్టి సముద్రంలో ఓ నౌక నుంచి 200 టన్నుల ముడి యురేనియంను అపహరించినట్టుగా కూడా ఈనాడు పత్రిక రాస్తుంది. అలాగే ఇజ్రాయెల్ అణ్వాయుధ తయారీలో డిమోనా రియాక్టర్ కీలక పాత్ర పోషించినట్టుగా చెప్తున్నారు. ఇక ఈ రియాక్టర్కు ఉత్తరం వైపు 85 కిలోమీటర్ల దూరంలో జెరూసలేం నగరం ఉంది. ఇది 75 కిలోమీటర్ల దూరంలో ఈజిప్ట్ సరిహద్దులు, అలాగే 25 కిలోమీటర్ల దూరంలో జోర్డాన్ ఉన్నాయి. ఒకవేళ దాడి జరిగితే ఇక్కడ నుంచి లీక్ అయ్యే రేడియేషన్ ప్రకారం ఈ దేశాలకు కూడా పాకే ప్రమాదం ఉందని తెలుస్తోంది. సో ఇజ్రాయెల్ తన అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను డిమోనాకు రక్షణగా మోహరించింది, ప్రపంచంలోనే అత్యంత దుర్భేద్యమైన ప్రదేశంగా మార్చేసిందంటూ ఈ వార్తా కథనం సారాంశం. అలాగే ఇక్కడ యూరో 2-3 డేవిడ్ స్లింగ్ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. ఇటీవల తన అత్యాధునిక ఐరన్ డోమ్ను ఇక్కడికే తరలించినట్టుగా చెప్తున్నారు. అంతేకాదు భూగర్భంలో కొన్ని అంతస్తుల కింద తన అణు కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ సురక్షితంగా ఉంచినట్టుగా కూడా తెలుస్తుంది. సో రకంగా ప్రస్తుతం మరి ఇరాన్ ఏం చేయబోతోంది? డిమోనాపై దాడి చేయడానికి ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల వంటి చాలా రకాల ఆయుధాలు ఉన్నాయి. రియాక్టర్ నుంచి ఇరాన్ 1500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంత దూరం ప్రయాణించినందుకు టెహ్రాన్ అమ్ములపొదిలో షాహిన్ 136 డ్రోన్లు భారీ సంఖ్యలో ఉన్నాయి. ఇది దాదాపు 50 కిలోల పేలుడు పదార్థాలు మోసుకెళ్ళగలుగుతుంది. ఇక క్షిపణుల విషయానికి వస్తే సాహెబ్ 3, అలాగే ఇక్కడ ఖైబర్ షేకన్, అలాగే ఎమాద్ ఖుర్రం షెహర్, అలాగే ఘద్రా, సెజిల్, ఇక సుమర్ వంటి క్షిపణులు ఉన్నాయి. వీటి రేంజ్ దాదాపుగా 1300 కిలోమీటర్ల నుంచి 2500 కిలోమీటర్ల వరకు ఉండి, ఇవి కాకుండా ఫతా 2 హైపర్సోనిక్ క్షిపణి కూడా ఉంది. ఇది ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థను కూడా తప్పించుకోగలదు. గతంలో సిరియాతో ఘర్షణ వేళ ఈ రియాక్టర్ సమీపంలో కొన్ని క్షిపణులు పడ్డట్టుగా తెలుస్తుంది. సో రకంగా ఈ మొత్తం మిసైళ్లను వాడి ఇజ్రాయెల్ రాడార్లను కన్నుగప్పి ఇరాన్ ఇజ్రాయెల్ అణు కేంద్రంపై దాడి చేయబోతుందా అనే కథనాన్ని ఈనాడు పత్రిక ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేసింది. సో ఇరాన్ అమ్ముల పొదిలో ఉన్నటువంటి అస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉటంకిస్తూ ఇజ్రాయెల్ అణుక్షేత్రంపై దాడి చేయబోతున్నట్టుగా కొన్ని వాదనలు ప్రస్తుతం మనకు వినిపిస్తున్నాయి. సో మొత్తం మీద ఈ వాదనలకు సంబంధించి ఎలా ఉన్నా ఇజ్రాయెల్ అణుక్షేత్రంపై దాడి చేసేంత సులువుగా అక్కడ పరిస్థితులు ఉన్నాయా? నిజంగా ఇరాన్ అంతకు తెగిస్తే కనుక ఇజ్రాయెల్, అమెరికా దళాలు చూస్తూ ఊరుకుంటాయా? అసలు ఇన్ని రకాల అస్త్రాలు ఇజ్రాయెల్పై ప్రయోగించే వరకు కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థలు కానీ ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి రక్షణ వ్యవస్థలు అడ్డుగోడలుగా నిలవయా ఏంటి అనేది ప్రస్తుతం సందేహాస్పదంగా మనకు అనిపిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఊహాజనితంగానే మనం ఆలోచించుకోవాలి. ఇరాన్ నిజంగా ఇజ్రాయెల్ అణుక్షేత్రంపై దాడి చేస్తే కనుక ఖచ్చితంగా పరిస్థితి విధ్వంసకరంగానే ఉండొచ్చు, కానీ అదంతా జరిగే పనేనా అనేది ప్రస్తుతం విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి మరో వాదన. Whoa, did you